మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఆకాశంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం, కింద చూస్తే అగాధమైన సముద్రం. మరి కాసేపట్లో గమ్యాన్ని చేరుకోవాలి అనగా మృత్యువు ముంచుకొచ్చింది. కానీ ఆ పైలట్ సమయస్ఫూర్తి 7గురి ప్రాణాలు కాపాడింది. అండమాన్ నికోబార్ దీవుల్లో పవన్ హన్స్ హెలికాప్టర్ సముద్రంలో కూలిపోయిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈరోజు ఉదయం అండమాన్ రాజధాని పోర్ట్ బ్లేర్ నుంచి ఒక పవన్ హన్స్ హెలికాప్టర్ గాల్లోకి ఎగిరింది. ఇందులో 5గురు ప్రయాణికులు, 2 సిబ్బంది ఉన్నారు. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకున్న టైంలో సరిగ్గా ఉదయం 9:30కు వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. హెలికాప్టర్ గమ్యస్థానమైన మాయాబందర్కు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. రన్వే కేవలం 300 మీటర్ల దూరంలోనే ఉంది. సరిగ్గా అదే సమయంలో హెలికాప్టర్లో ఊహించని సాంకేతిక లోపం ఏర్పడింది. హెలికాప్టర్ నియంత్రణ తప్పుతోందని గుర్తించిన పైలట్ ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. జనావాసాల మీద లేదా గట్టి నేల మీద పడితే ప్రాణ నష్టం జరుగుతుందని భావించి హెలికాప్టర్ను సముద్రం వైపు మళ్లించాడు. నీటిపై అత్యవసరంగా క్రాష్ ల్యాండింగ్ చేశాడు. హెలికాప్టర్ సముద్రంలో పడిపోయిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది అందులో ఉన్న 7గురిని క్షేమంగా బయటికి తీశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ చిన్న గాయం కూడా కాకపోవటం నిజంగా అద్భుతం. పౌర విమానయాన శాఖ అధికారులు ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు. అసలు సాంకేతిక లోపం ఎందుకు తలెత్తింది, నిర్వహణలో ఏమైనా లోపాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే సురక్షితంగా దిగాల్సిన ప్రయాణికులు క్షణకాలం పాటు మృత్యువును కళ్ళారా చూసి గెలిచి వచ్చారు. పైలట్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం 7గురి కుటుంబాల్లో విషాదం నింపకుండా కాపాడింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.